కురుకులము వెలుంగనైన కోడలి కృష్ణన్. ఎక్కడో ద్రుపద మహారాజు గారి కూతురు ఆ కోడల్ని పిలిచినప్పుడు మా కులానికంతటికి వెలుగంటున్నాడా ధృతరాష్ట్రుడు. ద్రుపదుడు ఎంత సంతోషిస్తాడు, ఒక తండ్రి ఎంత సంతోషిస్తాడు. తన కూతుర్ని తాను పొగుడుకోవడం గొప్ప కాదు, ఆ పిల్లని కోడలుగా పుచ్చుకున్నవాడు 10 మంది మధ్యలో మా ఇంటి వెలుగు ఆ పిల్ల అన్నాడు అనుకోండి మామగారు. ఆ పిల్లని కన్న తండ్రి ఎంత పొంగిపోతాడు. అబ్బా, చేరవలసిన చేటుకి చేరిపోయింది నా కూతురు, చాలు అమ్మా, నీ మామగారు చాలమ్మా అంటాడంతే. మామగారి స్థానం ఎంత గొప్పదో నిరూపిస్తున్నాడు విదురుడు. భారతం ఒక మామగారు మామగారిగా ఎలా బ్రతకచ్చో, మామగారు ఎంత ఓదార్పు కాగలడో, ఒక కోడలకి ఎంత వెన్నుదన్ను కాగలడో, ఎంత ధైర్యాన్ని ఇవ్వగలడో, ఒక కోడల పట్ల ఎంత ప్రేమతో మామగారు ఉండాలో భారతం నిరూపణం చేస్తుంది. కురుకులము వెలుంగనైన కోడలి కృష్ణన్ పరమ పతివ్రత కుంతిని. పరమ పతివ్రత అయినటువంటి ఆ కుంతీదేవి ఉందే, ఆ కుంతీదేవిని కరుణను రావణిచరాజు గజపురమునకున్ చాలా ప్రేమతో హస్తినాపురానికి తీసుకురమ్మని ధృతరాష్ట్ర మహారాజు పంపించాడయా నన్ను. ఇంకొక్క మాట మాట్లాడగలడండి ద్రుపదుడు? సాధ్యమా? ఇంత ప్రేమ సందేశం వచ్చినప్పుడు ఏ తండ్రి అయినా ఏ మామగారైనా ఇంకొకలా మాట్లాడగలడా? ఈ మాటలు మాట్లాడితే ద్రుపదుడు అన్నాడు, నీవు శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు మీరందరూ పెద్దలు. మీరు ఒక నిర్ణయం చేసిన తరువాత అది నా అల్లుళ్ళకి కూతురికి హితమైనది కాకుండా ఎందుకుంటుంది? కాబట్టి నేను తప్పకుండా పంపిస్తాను. అలాగే వాళ్ళు బయలుదేరి హస్తినాపురానికి వస్తారన్నాడు. అనగానే కృష్ణ పరమాత్మ జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ఒక మాట అన్నాడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియంది ఏమిటి? అసలు నిజంగా ఈ పాండవులు ఎవరి వల్ల బ్రతికున్నారు? ఇవాళ పెళ్లి చేసుకుని ద్రౌపదీదేవిని ఇంత సంతోషంగా ఉన్నారంటే ఎవరు కారణం? విదురుడు. చెప్పాడా ఎక్కడైనా? పోని భగవంతుడని తెలుసు కదా, కృష్ణుడితో చెప్పాడా నేనే కృష్ణ కాపాడింది అన్నాడా? అంటే ఆయన భక్తి ఎంత గొప్పదంటే, కృష్ణ కాపాడింది నేనన్నట్టు కనపడతాను, నేను నీ చేతి పనిముట్టుని, నన్ను వాడి నువ్వు కృష్ణ కాపాడింది, నీకు నేను చెప్పడం ఏమిటి? కాబట్టి చెప్పను. అది భక్తి. భక్తి ఎందు డాంబిక ఉండదు. ఆయనకు అన్నీ తెలుసు, నేను ఎందుకు చెప్పడం? కానీ కష్టాన్ని చెప్పకుండా మాత్రం ఉండడు, చెప్తాడు. ఎందుకు చెప్తాడో తెలుసా? అంటే భగవంతుడు సర్వజ్ఞుడు కాడా, నువ్వెందుకు చెప్పడం? నీ కోరిక ఏమిటో భగవంతుడికి. అంటే ఆయనకి తెలియదని కాదు, ఆయనకి చెప్పకుండా ఉండలేక ఆ ప్రేమతో చెప్పడం తప్ప ఈశ్వరుడికి నాకేం కావాలో తెలియదండి, ఆయనకి తెలుసు. మరెందుకు చెప్పడం? అంటే తండ్రి దగ్గర చెప్పకుండా ఉండలేక చెప్పినట్టు చెప్పడం తప్ప ఆయనకి తెలియదని కాదు. అలాగే కృష్ణుడికి చెప్పవలసిన అవసరం ఏముంది? నేను రక్షించానండం ఎందుకు? విదురుడు అనలేదు. కృష్ణుడు మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు కృష్ణుడు? పాండవులు వెళ్ళాలని చెప్తాడా? వెళ్ళొద్దని చెప్తాడా? ఏమయ్యో ఈ లాక్షాగృహంలో దహించారు, అక్కడ దుర్యోధనుడు సామాన్యుడు కాడు, చాలా జాగ్రత్త సుమా, మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒళ్ళు మరిచి ప్రవర్తించకుండా సుమా, ధర్మరాజా చాలా జాగ్రత్త సుమా అని విదురుడిలాగే ఏదైనా సంకేత భాషలో మాట్లాడతాడా? మీరు తర్వాత భారతాన్ని చదవడం ఆపి ఒక్కసారి పద్యం మీద చేయి పెట్టేసి ఓసారి ఆలోచించండి, ఏమని మాట్లాడతాడు కృష్ణుడు? ఏం మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ? ఎందుకనంటే కృష్ణుడు ఏమంటాడన్న దాన్ని బట్టి ద్రుపదుడి యొక్క గుండె ధైర్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు ఏది చెప్తాడో అదే చాలా చాలా ముఖ్యం. కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎవ్వరు ఏమి చేయుదురి విదురుడు పాండవులకు హితమొనరింపన్, ఎవ్వగ నుండు తలంపకు ఈ వీరులకు అభీష్టమిది మొదలుంగాన్. ద్రుపద మహారాజా, విదురుడు చల్లని చూపు పాండవుల మీద ఉండగా, విదురుడి రక్షణ ఉండగా పాండవులకు ఏమవుతుందయా ఎక్కడుంటే మాత్రం? హస్తినాపురానికి వెడితే మాత్రం దుర్యోధనుడు ఏం చేయగలడు, ధృతరాష్ట్రుడు ఏం చేయగలడు? ఈ విదురుడు చాలు. పరమధర్మాత్ముడు, వాళ్ళ 5గురిని కాపాడుకుంటాడు. మనుష్య రుణం, అమాయకులు, పిల్లలు, వీళ్ల మీద అంతా శత్రుభావనతో ఉన్నవారు, కానీ విదురుడు ఒక్కడు చాలు. నిజానికి విదురుడితో కలిసి వీళ్ళు మళ్ళీ వెడుతున్నారే, ఏ సాగనంపిన విదురుడు ఉన్నాడో ఆ సాగనంపిన విదురుడు స్వాగతం పలికి తీసుకెడుతున్నాడు. ఇది దేనికి కారణమో తెలుసా?
ఇది ఈ వీరులకు అభీష్టమిది మొదలుంగాం, ఈ పైన వీళ్ళకి అభీష్ట సిద్ధి జరుగుతుందనడానికి ఇది గొప్ప తార్కాణం. విదురుడితో వెళ్ళడమే తార్కాణం. ఇంకొక ప్రబల సాక్ష్యం ఏమిటో తెలుసా? వీళ్ళకిప్పుడు మహాపతివ్రత అయినటువంటి ఇల్లాలుంది, సకల గుణశోభిత యజ్ఞసేని. ఆవిడ ఇంట ప్రవేశించిన వేళ వీళ్ళకి లక్ష్మి కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈవిడితో కలిసి అత్తారింటికి ఎడుతున్నారు. అర్ధరాజ్యం పుచ్చుకుని తమ అంతఃపురానికి ఎడతారు. ఇక మళ్ళీ ఇక్కడికి రావలసిన అవసరం ఉండదు. ద్రౌపది మహారాజా, వీళ్ళకి అన్ని శుభములు ప్రారంభం అవుతాయి, వాటికి కారణం నీ కూతురు ద్రౌపది అన్నాడా? అనక్కర్లేదు. ఇది ఈ దేశం యొక్క మర్యాద, ఇది ఈ దేశం యొక్క గౌరవం. అది అంత గొప్పగా ఆ విదురుడితో కలిసి వెళ్ళడం చాలు. ఆయన ఉండగా వాళ్ళని చెనకగలిగిన వాడెవరయ్యా? ఆయన ఉండగా వాళ్ళకి ఇబ్బంది వస్తుందని అసలు ఆలోచన చెయ్యవలసిన అవసరం ఏముందా అని కృష్ణ భగవానుడంతటి వాడు కితాబునిచ్చాడు అంటే పాండవుల యొక్క గొప్పతనం ఎటువంటిదో మీరు ఆలోచించండి. అయితే కృష్ణుడి ఆలోచన ద్రౌపది గురించి అలా ఉంటుంది, విదురుడి గురించి అలా ఉంటుంది. కానీ హీన మనస్తత్వం అంటే దుర్యోధనుడి వంటి వాడైతే ఏమని ఆలోచిస్తాడంటే 5గురికి ఒక్క ఇల్లాలు సంభవమా, ఆవిడ వల్లే గొడవలు తేవచ్చు. అందుకే నారదుడు జాగ్రత్త పడ్డాడు. ఆ గొడవలు రాకుండా ఎలా ప్రవర్తించాలో కట్టుదిట్టం చేశాడు. కాబట్టి ఈ ద్రౌపదీదేవిని ఆధారం చేసే విడగొట్టచ్చని దుర్యోధనుడు అనుకుంటుంటాడు. ఇక్కడ ఉన్న 5గురు ఒక్క తల్లి బిడ్డలు కారు, ఒక తండ్రి బిడ్డలేమో. శాసించడానికి ఆ తండ్రి లేడు. ఇక్కడ ఉన్నది ఒక్క తల్లే ఉంది, రెండో తల్లి లేదు. కుంతి పిల్లలు ఉన్నారు, మాద్రి పిల్లలు కూడా ఉన్నారు, కానీ మాద్రి లేదు. కాబట్టి కుంతి మాద్రి పిల్లల పట్ల సవతి ప్రేమ చూపిస్తోందని చెప్పడం చాలా తేలిక. అందుకని వీళ్ళని విడదీయచ్చు అనుకున్నాడు. కానీ అసలు అలా చెప్పడానికి అవకాశం ఉండేటట్టు కుంతి ప్రవర్తిస్తే కదా అది వాళ్ళ గొప్పతనం. ఒక ఇంటి భద్రత, ఒక ఊరి భద్రత, ఒక సందు భద్రత, ఒక దేశ భద్రత దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసా? మీరు ఎప్పుడు ఎవరు కట్టుబాటుతో కలిసి ఉండాలో వాళ్ళు కలిసి ఉండకపోతే అక్కడ వచ్చేటటువంటి ఛిద్రం వల్ల ఎవరు అక్కడున్నారో వాళ్లే నశించిపోతారు. ఒక ఇంట ఉన్నాము, ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. అంతే తప్ప ఒక ఇంట్లో ఉండి అత్తగారు కోడల్ని ఎలా పాడు చేద్దాం, కోడల్ని ఎలా ఏడిపిద్దాం, కోడలి కళ్ళంబట ఎలా నీళ్లు కారుతాయి అని అత్తగారు ఆలోచించి, విసిగెత్తిపోయిన కోడలు ఈ అత్త ఎలా ఏడుస్తుంది అని కోడలు ఆలోచించి, అత్తగారి మాట కాదనలేని బలహీన మనస్తత్వంతో మామగారు కొడుకుని కోడల్ని అదుపు చెయ్యలేక ఆయన బలహీనుడై నిలబడిపోయి, ఎటూ చెప్పలేక చిన్నపిల్లవాడు కొడుకు నిలబడిపోయి, అన్నదమ్ములు వాళ్లల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా మనశ్శాంతి ఉంటుందా? కలిసి తింటారేమో, కలిసి ఇంట్లో పడుకుంటారేమో, ఆ ఇల్లు ఆదర్శం అవుతుందా? ఆ ఇంట్లో ధైర్యం ఉంటుందా? ఈశ్వరుడు సమస్యలకు సృష్టికర్త కాడు. ఆయన ఏ సమస్యని ఆయన సృష్టించలేదు. మీరు సంతోషంగా ఉండండి అని సాధ్యమైనంత పెద్దది చేశాడు కుటుంబాన్ని. కలిసికట్టుగా ఉండడంలో సంతోషం వస్తుంది. అది ఒక దేశానికి పెట్టని కోట. అది జాతీయ సమైక్యత అన్న మాటకు అర్థం. ఇది అభిప్రాయ భేదములు ఉండవని మీరు అనుకోకూడదు. వాళ్ళు అసలు ఏమి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండే అవకాశమే లేదండి మీరు తీర్మానం చేయకూడదు. పాండవుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీరు ఉద్యోగపర్వం చదివితే కనపడుతుంది. ద్రౌపది చెప్పింది ధర్మరాజు గారికి ఒప్పుదల కాకపోవచ్చు, కుంతి చెప్పింది భీముడు ఒప్పుకోకపోవచ్చు, భీముడు చెప్పింది ధర్మరాజు ఒప్పుకోడు, ధర్మరాజు చెప్పింది సహదేవుడికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ వాళ్ళందరి కట్టుబాటు ఏమిటో తెలుసా? ఒకడు మాట్లాడుతుంటే ఒకడు కలియబడ్డం. ఎవడి అభిప్రాయం వాడిని చెప్పనిస్తారు. అందరూ ఎవరికి చెప్తారంటే ఒకరిని నమ్మి పెద్దరికానికి చెప్తారు, అన్నగారికి చెప్తారు. అందరూ చెప్పిన అన్నగారు పెద్దవాడు, అన్నగారు ధర్మమూర్తి, అన్నగారు ఏం చెప్తే చేద్దాం, అన్నగారు మనం చెప్పిన దానికన్నా వ్యతిరేకంగా చెప్పాడు, అన్నగారు తెలిసిన్నవాడు కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళిపోతాం, ఇంకా అభిజాత్యాలు ఉండవు. అది ఉండాలి. ఒక్కొక్కసారి ధర్మరాజు కూడా ఏం చేస్తాడంటే తాను చెయ్యలేకపోతే కృష్ణుడికి చెప్తాడు. 5గురు కలిసి కృష్ణుడికి చెప్తారు. ద్రౌపది కూడా కృష్ణుడికి చెప్తుంది, కుంతి కూడా కృష్ణుడికి చెప్తుంది. కృష్ణుడు ఏం చెప్పాడో అది తుది నిర్ణయం. నువ్వు ఇంట నిర్ణయించుకోలేనప్పుడు ఓ పెద్ద ఆయన్ని పిలిచి నిర్ణయించుకో. ఆయన ఏం చెప్పాడో అందరూ దానికి ఒడంబడిపోవాలి.
భేదాభిప్రాయములు ఉండవచ్చు, ఒక పెద్దరికం దగ్గర కట్టుబడాలి. అది కట్టుపడితే పాండవులు. ఎవడికి వాడు పెద్దరికంతో నేనన్నదవ్వాలి, వాడి మాట నేనెందుకంటానంటే కౌరవులు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి భారతంలో. దుర్యోధనుడు ప్రాణం పోయిన భీష్ముడు చెప్పిన మాట వినడం, ద్రోణుడు చెప్పిన మాట వినడం, విదురుడు చెప్పిన మాట వినడం, మీరు మాట్లాడడం ఏమిటి నేను వినడం ఏమిటంటాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా మంచి చెప్తే వాడు పాండవ పక్షపాతి, వాడు ఇప్పుడు అలాగే చెప్తాడు. తాను ఒడంబడి ప్రవర్తించాడు, అప్పటికి తల ఉంచినట్టుంటాడు, కానీ తన పన్నాగం తానే చేస్తూ ఉంటాడు. అటువంటిది ఎలా వృద్ధిలోకి వస్తుందండి? దుర్యోధనుడు వృద్ధిలోకి వచ్చాడా? 100 అన్నదమ్ములున్నా రారు. ఎక్కడైనా కూడా ఆ కట్టుబాటు ఉంటేనే ఆ ఇంటికి ఆ కట్టుబాటుని ఎవరు నిలబెట్టగలడు అంటే ఇంటి యజమానికి ఆ సమర్థత ఉండి తీరాలి. ఎక్కడైనా యజమానికి కించిత్ సమర్థతాలోపం ఉంటే పైకి రాకుండా దాన్ని యజమానురాలు కాపాడుకోవాలి. శంకర భగవత్పాదులు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు. మా అమ్మ పార్వతీదేవి, మా తండ్రి శంకరుడు, మేమందరం కూడా ఒక తల్లిదండ్రుల బిడ్డలం, కాబట్టి మేమందరం ఒక్కటే అంటారు. కాబట్టి ఆ సమైక్యత భావన ఉన్నదే, అందరూ కలిసి ఉండడము, ఇది విదురుడు చెప్తున్నది. ఆ ధర్మరాజు కాని, ఆ భీముడు కాని, ఆ అర్జునుడు కాని, ఆ నకుల సహదేవులు కాని, ద్రౌపది కాని, వాళ్ళకి ఇంకా కొత్త వాళ్ళు కలుస్తారు తప్ప వాళ్ళు భేదాభిప్రాయాలతో దెబ్బలాడుకుని జారిపోవడం అన్నది ఉండదయా. అది ఒక కుటుంబానికి ఉండవలసినటువంటి లక్షణం. ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసి నిలబడి కలిసికట్టుగా బ్రతకగలిగితే ప్రతి ఇల్లు పాండవ కుటుంబమే. అలా బ్రతకలేకపోతేనే దుర్యోధనుడు చేరిపోయినట్టు కాదు. అందుకే విదురుని యొక్క సందేశాన్ని పరిశీలనం చేస్తే ఇది చేతకాని నాడు ఎంతమంది ఉన్నా వృద్ధిలోకి రారు. మరి అదే పెద్దవాడు విదురుడు వచ్చి మాట్లాడితే ధర్మరాజు ఒక్క మాట అన్నాడా? భీమార్జున నకుల సహదేవులు కాని, కుంతీదేవి కాని, ద్రౌపదీదేవి కాని ఒక్క మాట అందా? ఎంత పెద్దరికం విదురుడికి ఇచ్చారు, ఎంత పెద్దరికం కృష్ణ భగవానుడికి ఇచ్చారు. వెంటనే బయలుదేరి విదురుడితో కలిసి వెళ్ళిపోయారే. అది భారతంలో విదురోపాఖ్యానంలో అంతర్లీనంగా మనం స్పష్టంగా పైకి చెప్పకపోయినా తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యం. భారతం ద్వారా కలిసికట్టుగా ఉండడం చేత జీవితాలు ఎంత సుసంపన్నమవుతాయో గ్రహించాలి. అక్కడతో ఆదిపర్వంలో విదురుని యొక్క పాత్ర పూర్తయింది. తర్వాత సభాపర్వం. సభాపర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ అంటే ఈ ఆదిపర్వం దగ్గరికి పూర్తయ్యేసరికే ఈయన ధృతరాష్ట్ర మహారాజు ఏం చేశాడంటే కొన్నాళ్ళు సంతోషంగా తన పిల్లల్ని, పాండురాజు పిల్లల్ని తన అంతఃపురంలో ఆ రాజ్యంలో హస్తినాపుర రాజధానిలో గడపడానికి అవకాశం ఇచ్చాడు. అలా ఎన్నాళ్ళు గడిచింది అంటే దుర్యోధనాదులు ధర్మరాజాదులు కలిసి కాలం గడుపుతున్నారు. ఎవరి గుండెల్లో భయాలు వాళ్ళవి, ఎవరి కక్షలు వాళ్ళవి. 5 సంవత్సరములు పూర్తయిపోయి 5 సంవత్సరములు పూర్తయిన తర్వాత ఒకరోజు శ్రీకృష్ణ భగవానుణ్ణి పిలిపించి గాంగేయుడైనటువంటి భీష్ముడు, గురువైనటువంటి ద్రోణాచార్యుల వారు, ఇతర పెద్దల్ని కూర్చోపెట్టి ధృతరాష్ట్రుడన్నాడు, ఇక పైన ఏ విధమైనటువంటి కలహములు ఏర్పడవలసిన అవసరం లేకుండా ఈ రాజ్యాన్ని 2గా విభాగం చేస్తున్నాను. చేసి అర్ధరాజ్యాన్ని పాండవులకిస్తున్నాను, అర్ధరాజ్యాన్ని కౌరవులకిస్తున్నాను అని ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసి ధర్మరాజు గారికి ఇచ్చాడు. హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని దుర్యోధనుడు అర్ధరాజ్యాన్ని ఏలాలి. పాండవులు సంతోషంగా ద్రౌపదీదేవిని, కుంతీదేవిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత వాళ్ళకి ఒక కొత్త రాజధాని నిర్మాణం చేసుకోవాలి అని అనిపించింది. ఒక కొత్త రాజధానిని నిర్మాణం చేయడం అంటే దానికి తగిన దక్షత కలిగిన వాడు ఉండాలి కదా. పాండవులు ఆ ఖాండవ ప్రస్థాన్ నుంచి ఇంద్రప్రస్థాన్ని నిర్మించవలసి వచ్చింది. ఆ ఇంద్రప్రస్థాన్ని నిర్మాణం చేసేటప్పుడు విశ్వకర్మని పిలిచారు. మహాద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశారు. దక్షత కలిగినటువంటి ప్రభువు, ఆయనని అనువర్తించేటటువంటి ప్రజలు, కష్టపడగలిగినటువంటి స్వభావం కాబట్టి తయారైంది. తయారైతే దానికి ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎంత గొప్ప మాట అన్నారంటే ఆ పట్టణం ఎలా ఉంటుందంటేట ఒక పరదేవతా స్వరూపం ఎదురుగుండా కూర్చుందనుకోండి. ఆవిడ తల మీద పువ్వులు ఉంటాయి. ఎందుకంటే మరి పుష్పాంజలి ఘటించినప్పుడు తల మీద పువ్వులు వేరు, తల మీద పువ్వులు ఉంటాయి, పాదాల మీద
పువ్వులు ఉంటాయి. ఇంద్రప్రస్థం దగ్గరికి వెళ్ళి ఎవరైనా చూస్తేట ఎలా ఉంటుందంటేట, నగరానికి అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటుంది కదూ, అమ్మవారు కూర్చుని ఉంటేట రాత్రివేళ చూస్తే పైన ఆకాశంలో తళుక్కు తళుక్కుమంటున్న నక్షత్రాలన్నీ ఆవిడ తల మీద పూజ చేసిన బంగారు పూలలా కనపడతాయిట. ఇంద్రప్రస్థమన్న కొత్త రాజధాని నగరము యొక్క అధిష్టాన దేవత యొక్క తల మీద పూజ చేసిన బంగారు పువ్వుల్లా కనపడతాయిట నక్షత్రాలు. రాత్రివేళ కలువలు వికసిస్తాయి కదూ, అవి ఆ కలువలు వికసించినప్పుట ఆవిడ పాదముల మీద పూజ చేసినటువంటి పువ్వుల్లా కనపడతాయిట భూమి మీద. ఈ రెండిటి మధ్యలో ఆ ఇంద్రప్రస్థ నగరం ఎలా కనపడుతూ ఉంటుంది అంటే, ఒక పరదేవతే అక్కడ కూర్చుందా అన్నంత శోభస్కరంగా ఉంటుంది. అంత గొప్ప రాజధాని నగరాన్ని నిర్మాణం చేశారు. దానములు దక్షిణలు అంటే యజ్ఞం చేసేటప్పుడు ఇవ్వవలసినటువంటి దాన్ని దక్షిణ అంటారు. దానము అంటే వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఇచ్చేటటువంటి కానుకలకు దానములు అంటారు. ఇవి వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇవ్వాలి. అందరికీ ఒకలా ఎలా ఇస్తారు? ఒక మహానుభావుడు వస్తాడు, ఆయనకి ఒకలా ఇవ్వాలి. ఇంకొక ఆయన వస్తాడు, ఆయనని ఒకలా గౌరవించాలి. అసలు గౌరవం లేకుండా ఎవరిని పంపించకూడదు, అందరినీ గౌరవించాలి. కానీ స్థాయిల్ని బట్టి ఉంటుంది ఆ గౌరవం అన్నది. కాబట్టి ఇది ఎవరికి ఎటువంటి గౌరవం జరగాలి, ఎవరెవరికి ఏ గౌరవం చేసేటప్పుడు ఏ బహుమానముల ద్వారా గౌరవించాలి, ఎవరికి శాలువా కప్పాలి, ఎవరికి దండయ్యాలి, ఎవరికి ఎటువంటి బహుమానాలు ఇవ్వాలి, ఎవరికి పంచల్సా పెట్టాలి, ఎవరికి చీర కూడా పెట్టాలి, ఎవరి గురించి ఓసారి సభలో కూడా చెప్పాలి. ఇవన్నీ స్థాయి భేదాలు ఉంటాయి కదా. మరి ఆ స్థాయి భేదాన్ని నిర్ణయం చెయ్యవలసిన వాడెవరు అంటే కృపాచార్యుల వారికి ఇచ్చాడు ధర్మరాజు. కృపాచార్యుల వారికి ఇచ్చి మీరు దానములను దక్షిణలను మీరు నిర్వర్తించండి అని చెప్పాడు. అలాగే కార్యాకార్యములు అంటే చెయ్యవలసినవేవి చెయ్యకూడనివేవి ఇది ఎవరు చెప్పాలి? శాస్త్రము తెలుసున్న వాళ్ళు చెప్పాలి. అందుకే దానికి పెద్దలైనటువంటి భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని పెట్టాడు. ద్రోణుడు గురువు, భీష్ముడు ఇంటి పెద్ద. కాబట్టి వారు చెప్పాలి, రే ఇది చెయ్యి, ఇది చెయ్యాలి, నువ్వు ఇది వదిలేయకూడదని చెప్పాలి, ఇది అక్కర్లేదు ఇది చెయ్యకు అని చెప్పాలి. ఇది చెయ్యని చెప్పినా ఇది చెయ్యకని చెప్పినా మౌఢ్యంతో చెప్పకూడదు, శాస్త్రాన్ని ఆధారం చేసి చెప్పగలిగిన వాళ్ళయ్యి ఉండాలి. అలా ఆచరించినటువంటి దక్షత కలిగిన వాళ్ళయ్యి ఉండాలి. అందుకే పెద్దలైనటువంటి భీష్మాచార్యుల వారికి ద్రోణాచార్యుల వారికి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. విదురుడికి డబ్బు పెట్టంతా చేతికి ఇచ్చాడు. ఇచ్చి ఎక్కడెక్కడ ఏ కార్యము ఎలా అమలు కావాలి, ఇప్పుడు మనసులో ఊహలు ఉండడం వేరు, కార్యం ఆ సమయానికి అలా అమలవడం వేరు. ఎందుకని అంటే మీరు ఎన్ని ఏర్పాట్లు చేసుకోండి, మీరు ఎంత అందంగా దాన్ని ఆచరిస్తారు అన్నదాన్ని బట్టే అసలు సభా సౌందర్యం అంతా ఉంటుంది. అందుకే ఒక కార్యానికి వ్యూహరచన చేయడం వేరు, చేసిన వ్యూహరచన అమలు చేయగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు ఉండాలి. అంటే ఇంతమందిని తన కనుసన్నలలో శాసించగలిగిన వాడై ఉండాలి. పరుగులు తీయక్కర్లేదు, ఆయన అలా కనుసన్న చేశాడంటే అంతే కార్యం జరగాలి. అటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి. ఎవరికి ఇవ్వాలా పదవి? విదురుడికి ఇచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.